తిరుపతి నగరంలో సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రతిరోజు కూడా మోసపోతున్నటువంటి కేసులు ప్రతిరోజు పెరుగుతున్నాయని చెప్పాలి. ఇవాళ కూడా ఏదో తిరుపతిలో ఒక రిటైర్డ్ ఉపాధ్యాయురైనటువంటి మహిళ ఒక సైబర్ నేరగాళ్ళు 1,20,00,000 పైగా మోసం చేసినట్టుగా కూడా కేసు నమోదైంది. మనతో పాటు ఈస్ట్ డిఎస్పీ గారు ఉన్నారు. సార్, ఏదైతే ఇటీవల కాలంలో సైబర్కి సంబంధించి వరుసగా కేసులు నమోదవుతున్నాయి, ఎంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నప్పటికీ ఈ కేసుల సంఖ్య అనేది మాత్రం ఈ రకంగా గణనీయంగా పెరుగుతుందని చెప్పాలి. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోసపోతుండేది ఒకటి డిజిటల్ అరెస్ట్, రెండు ఈ షేర్స్లో ఎక్కువ లాభాలు వస్తాయని ఒక లింక్ పంపించడము, వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవడము. తర్వాత మనకి ఏదైనా సర్వీసెస్లో అవాంతరం ఏర్పడినప్పుడు ఆ కస్టమర్ కేర్ నెంబర్ కోసం మనము వెబ్సైట్లో సెర్చ్ చేసి ఆ ఫేక్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసినప్పుడు మనకు ఓటీపీ రావడము, ఆ ఓటీపీ షేర్ చేసుకుంటానే మన బ్యాంకులో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. కాబట్టి ఈ మూడు విషయాల్లో నేను తిరుపతి ప్రజలకు మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఎక్కడా లేదు. డిజిటల్ అరెస్టు ఎవరు చేయరు, దానికి చట్టబద్ధత కూడా లేదు. కాబట్టి ఎవరైనా మీకు కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ తప్పు చేశారు అని మీకి కాల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అట్లా ఏదైనా మీ మీద ఏదైనా నేరారోపణ వస్తే లోకల్ పోలీస్ స్టేషన్కి ఆ ఫిర్యాదు వస్తుంది. కానీ ఎవరో ఎక్కడో కూర్చొని మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఢిల్లీలో ఉన్నాము, మేము మధ్యప్రదేశ్లో ఉన్నామని చెప్తే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు మా డిపార్ట్మెంట్ తరపున ప్రజలని ఎడ్యుకేట్ చేస్తున్నాము. అయినా ఇంకా కొంతమంది మోసపోతున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్టర్స్ టార్గెట్ చేసేది రిటైర్డ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు. అందులో కూడా టీచర్స్ని, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని టార్గెట్ చేస్తున్నారు. దానిలో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రిటైర్డ్ పీపుల్స్ వాళ్ళ దగ్గర రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది, అది బ్యాంక్లో ఉంటుంది. సైకలాజికల్గా వాళ్ళని భయపెడితే ఆ స్పాన్ ఆఫ్ సెకండ్లో భయపడి ట్రాన్స్ఫర్ చేస్తారనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇక నుంచి అయినా కానీ తిరుపతి ప్రజలు కానీ ఇంకా ఇతర ప్రజలు కానీ వాళ్ళ మోసపోకుండా, వాళ్ళు చెప్పిన మాటలకు మోసపోకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇందులో ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి సిబిఐ ఎంక్వైరీ వస్తుంది, సిట్ వస్తారు, లేకపోతే ఇది అనేక రకాలైనటువంటి బెదిరింపులకు గురి చేయడంతో కూడా తెలివంతులైన వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా మీరు ఒక సజెషన్ అంటే ఏ రకంగా ఇవ్వాలంటారు? అదే ఇందాక మనం చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్కు చట్టబద్ధతే లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది జరగడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రజలందరూ ఇది తెలుసుకొని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని మీకు ఏదైనా కాల్కి వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కూడా మనకి ఒక రింగ్ టోను, మనం ఫోను ఎత్తగానే మనకు ఒక రింగ్ టోన్ వస్తుంది. ఆ రింగ్ టోన్లో ఈ డిజిటల్ అరెస్ట్ గురించి వెరీ క్లియర్గా చెప్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, దానికి చట్టబద్ధత లేదు అనేది క్లియర్గా చెప్తున్నారు. ఈ విషయంలో ఏదైనా ఫోన్ వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడి వాళ్ళు చెప్పిన మాటలకి మోసపోకండి అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సరే, ఏదైతే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినటువంటి బాధితులు ఆ అమౌంట్ కూడా రీఫండ్ అన్నది కూడా చాలా కష్టతరంగా ఏర్పడుతున్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తుంటారు? అలా ఏం లేదండి. మీరు ఒక 5 months బ్యాక్ మనకి వెస్ట్ పిఎస్లో ఒక కేసు రిపోర్ట్ అయితే వైజాగ్ నుంచి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. రికవరీ కూడా అవుతున్నాయి. కొన్ని రికవరీ అయ్యే కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్స్ కూడా వాళ్ళు హైర్ చేసుకొని మనము ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ దగ్గరికి పోతే ఆయన సామాన్య మానవుడై ఉంటున్నాడు. కాబట్టి రియల్ ఫ్రాడ్ స్టార్ మనకి ఎక్కడ దొరక్కోకుండా చూసుకుంటున్నారు. తెలివిగా ఎవరైనా ఇట్లా ఆన్లైన్ ఫ్రాడ్స్కి ఏదన్నా గురి అయితే 1930కు ఇమీడియట్గా కాల్ చేస్తే వాళ్ళ అమౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 1930 అనేది నోట్ చేసుకొని పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ డిజిటల్ అరెస్ట్ లేదు కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఏదైనా మీకు అట్లాంటి కాల్ వస్తే లోకల్ పోలీస్కి కానీ 100కి కానీ మీరు ఆ సమాచారం ఇస్తారని ఆశిస్తున్నాను. ఎవరైతే ఈ కేసు సంబంధించి ఆ మహిళ ఎంత మొత్తం నష్టపోయింది, అదే రకంగా ఏ రకమైన భయాందోళనకు లోనైంది, మీరు వివరాలు ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు? ఈ సోకాల్డ్ రిటైర్డ్ టీచర్ లీలావతి గారు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆమె సుమారు 7 ట్రాన్సాక్షన్స్లో 1,20,80,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది డిఫరెంట్ అకౌంట్స్కి. వాటిలో ఆమె లాస్ట్లో కొద్దిగా
అప్రమత్తమై 1930కి కాల్ చేయడం జరిగింది. ఆ అమౌంట్లో ఆమె కాల్ చేసిన టైంకి ఆ అకౌంట్లో ఉన్న 3,50,000 కూడా ఫ్రీజ్ అయింది. ఇంకా ఆ ముద్దాయిల కోసం కూడా మేము సెర్చ్ చేస్తున్నామండి. సైబర్ క్రైమ్ ద్వారా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. మా సైబర్ క్రైమ్ సెల్ ద్వారా చూస్తామండి అది డెఫినెట్గా. ఓకే, చూస్తున్నా అయితే సైబర్ నేరగాళ్ల చేతిలో మాత్రం నిత్యం ప్రజలు భయాందోళనకు లోనవుతూనే ఉన్నారని చెప్పాలి. పోలీసులు కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అనేక అవగాహన అయినటువంటి మెసేజ్లు పంపుతున్నప్పటికీ ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మన ఫోన్లో కూడా చూసుకుంటే సైబర్ నేరగాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారో, మనం ఎలా అప్రమత్తంగా ఉండాలనేసి అని కూడా అనేక మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయినా కూడా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తగిన జాగ్రత్తలు వహించాలి. ఏదన్నా మీకు అలాంటి కాల్స్ వస్తే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు సంప్రదిస్తే మీకు ఆర్థికంగా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లోకల్ పోలీసులను సంప్రదించాలంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.